నా జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి నేను చెప్పాను కదా. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తున్నా అంటే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ ఉంది కదా, అది కూడా సేమ్ అలాగే అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఏంటంటే, అంటే అందరని కాదు, బట్ నేను చెప్తున్నాను, 100కి 99% మనీ లేకపోతే పని అయితే అవ్వట్లేదండి. ఏంటంటే డబ్బు కొడితేనే పని అవుతుంది. సరే గవర్నమెంట్ స్కీమ్ వల్ల మనకి ఏమైనా బాగుపడుతున్నామా అంటే, అది 100లో ఎంతంటే ఒక 80% ఏమో. ఆ 80%లో కూడా మొత్తం స్క్రాబ్ నడుస్తుంది. వాళ్ళు తినాలి, వీళ్ళు తినాలి, ఆ స్క్రాబ్ కింద ఇంత డబ్బు అంత డబ్బు అనేసి. నా ఒపీనియన్ చెప్తున్నాను, వన్ ఆఫ్ ది వరస్ట్ అంటే నాకు తెలిసిన ఫీలింగ్ అయితే ఇదే అండి. పోలీసు వాడు ఆపితే డబ్బులు ఇచ్చేస్తున్నాను, నాది ఆంధ్ర సార్, మేము ఇట్లా వచ్చామంటే తెలియదు అంటే కూడా డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎస్ఐ తీసుకుంటున్నాడు, ఆఖరికి కానిస్టేబుల్ తీసుకుంటున్నారు. ఎలా చేసినా మాత్రం ఈ యొక్క గవర్నమెంట్ సెక్షన్ మాత్రం ఎప్పటికీ మారదు. అందుకనేమో అందరూ గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్లు అంటున్నారు. అంత పెద్ద నీట్ ఎగ్జామ్ లీక్ అయితేనే వాళ్ళని ఏం చేయట్లేదు. మనం ఎంత అండి, మన బ్రతుకులంతా ప్రతి ఒక్కరు ఇలాగ అనుకునే మన యొక్క లైఫ్ మొత్తాన్ని కాజేసుకుంటా ఉన్నాం. నా ఒపీనియన్ చెప్తున్నాను. నేనైతే ప్రజెంట్ చాలా ఈ యొక్క గవర్నమెంట్ జరిగే ఇన్యాక్టివిటీస్ మాత్రం నాకైతే అసలు ఏం నచ్చలేదండి. నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో చేయండి. ఓకే, బాయ్.